వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డిపై వి ప్రకాష్ తీవ్ర వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి తెలంగాణకు శనిగ్రహం అని వెల్లడి. కేసీఆర్ వస్తే లోపాలు బయటపడతాయన్న భయం అని వ్యాఖ్యలు. విమర్శలు భరించలేని సీఎం ఎలా పాలిస్తారని ప్రశ్న. వ్యక్తిగత కక్షతో పాలన సాగుతుందా అని వ్యాఖ్య. మంత్రుల అక్రమ సంపాదనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అవినీతిపై ఇంటెలిజెన్స్ సమాచారం సేకరణ. అక్రమాలకు పాల్పడితే జైలు తప్పదు అని హెచ్చరిక. తెలంగాణలో అవినీతికి చోటు లేదని వ్యాఖ్య. వేట ఖర్చులతో బహిరంగ వేడుకల అన్న అశోక్ బాబు. ఆయుధ ప్రదర్శనకు పోలీసుల అనుమతి ఏంటి అని వ్యాఖ్యలు. చట్టం కొందరికేనా, సామాన్యులకు వేరేనా అని ప్రశ్న. శాంతి భద్రతల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు. బాధితురాలిని అరెస్ట్ చేయడం దారుణమన్న వరద కళ్యాణి. రెడ్ బుక్ అరాచకానికి ఇది పరాకాష్ట అని వ్యాఖ్య. మహిళలు ఫిర్యాదు చేయడానికే భయపడే పరిస్థితి వచ్చిందని ఆరోపణ. మహిళల భద్రతపై ప్రభుత్వ హామీలు మాటలకే పరిమితమని వెల్లడి. తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని మర్చిపోతారా అన్న శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ లేకపోతే రేవంత్ సీఎం అయ్యేవారా అని ప్రశ్న. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడితో బీఆర్ఎస్ ఆగ్రహం. గతాన్ని తిట్టడమే తప్ప వర్తమానానికి జవాబు లేదని వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వంలో 2-3 మంత్రులు బరితెగించి అక్రమ సంపాదన చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అక్రమాలపై ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. అవినీతిలో పాలు పంచుకున్న వారు ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవినీతి రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సుపరిపాలనా సభలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాలనా దక్షతను కూటమి ప్రజాప్రతినిధులు ఘనంగా కొనియాడారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, బీజేపీ నాయకత్వం వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. ఆయన రాజకీయాల్లో విలువలు, సంస్కారం, సమన్వయానికి ప్రత్యేకంగా నిలిచారని పేర్కొన్నారు. విభిన్న అభిప్రాయాల మధ్య కూడా దేశ హితాన్ని ముందుంచిన నేతగా ఆయనను అభివర్ణించారు. నేటి పాలకులు వాజ్పేయి పాలన నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. సుపరిపాలన భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సభ లక్ష్యమని నేతలు తెలిపారు. అయినటువంటి కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, వేదికను అలంకరించినటువంటి కూటమి నాయకులకు, వేదిక ముందున్నటువంటి కూటమి కార్యకర్తలకు, గుంటూరు ప్రాంత ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాటలతో హృదయాలను తాకినటువంటి మహానేత, జాతీయ స్ఫూర్తిని జ్వలింపజేసి దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి తత్వవేత్త, భారత రత్న అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించుకునే అవకాశం ఒక గర్వంగాను, గౌరవంగాను, అమరావతికి శుభ సూచకంగాను భావిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఇప్పటివరకు చాలామంది మాట్లాడారు. అయితే నేను మూడు విషయాలు మాట్లాడదలుచుకున్నాను. మొదటిది కార్యదక్షత. అతి తక్కువ మంది నాయకులలో సాహసం, సౌమ్యం రెండూ కలిసి ఉంటాయి. అంటే సాహసం చేయాల్సిన వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైల్లో గడపటం కానీ, పోఖ్రాన్ ద్వారా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకువచ్చినా కూడా మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయటంలో కానీ, కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులతోటి అండగా ఉండి, అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటకుండా ప్రపంచ దేశాలను మెప్పించి యుద్ధం చేసిన విధానం కానీ, అంతర్జాతీయ దౌత్యంలో వాస్తవికతను, శాంతిని కలిపి భారత్ పాకిస్తాన్ సంబంధాలపై ఆయన చూపించినటువంటి దౌత్య దృక్పథం కానీ, అంటే వారు చెప్పినటువంటి విధానాలు, కొన్ని మాటలు స్నేహితులను మార్చుకోగలం కానీ పొరుగు దేశాలను మార్చుకోలేనని చెప్పిన విధానం కానీ, క్రికెటర్సు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆడినప్పుడు కేవలం ఆటనే కాదు, వారి మనసులను కూడా గెలుచుకు రండి అని చెప్పినటువంటి విధానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.
రెండవది వారి వ్యక్తిత్వం. ఇప్పటివరకు చెప్పినట్లు పొలిటికల్ ఫీల్డ్లో నిజమైన అజాత శత్రువులే లేని నాయకుడు, పాకిస్తాన్కి మొట్టమొదటిసారిగా శాంతి కోసం బస్సులో ప్రయాణించినటువంటి నాయకుడు, అధికారం ఉన్న అహంకారం లేనటువంటి నాయకుడు, 29 పార్టీల సంకీర్ణాన్ని సంయమనంతో, సహనంతో, సమన్వయంతో నడిపిన దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు, ఒక్క ఓటుతో అధికారం ఉంటుందని తెలిసినా కూడా ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యమే శాశ్వతం, పదవులు, పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదు అని చెప్పి నిలబడిన నాయకత్వం. జన్మించిన మధ్యప్రదేశ్ గడ్డ నుంచి మన రాష్ట్రానికి అతిథిగా వచ్చిన 20 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసి మధ్యప్రదేశ్ ముఖ చిత్రాన్ని, రూపురేఖల్ని మార్చేసిన వ్యవసాయ శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, కార్యక్రమానికి వచ్చేసిన ప్రజానికానికి, ముఖ్యంగా సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ 101వ జయంతి సందర్భంగా మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఒక అభివృద్ధి ప్రదాత, ఒక స్ఫూర్తిదాత, ఒక సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా అసాధారణ స్థాయికి ఎదిగిన అసామాన్య నాయకుడు, సర్వకాల సర్వావస్థలందు కూడా ఎప్పుడూ సహనం కోల్పోకుండా, సమన్వయం కోల్పోకుండా అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు, 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చటగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. రూరల్ రోడ్ రెవల్యూషన్ని, హైవే రెవల్యూషన్ని, పోర్ట్ రెవల్యూషన్ని, ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని, డిజిటల్ రెవల్యూషన్ని, ఐటీ రెవల్యూషన్ని, చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలని రహదారుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కడం గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా లక్నోలో జరిగిన సభలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం దేశ సమగ్రతను బలోపేతం చేసిన కీలక అడుగని పేర్కొన్నారు. వాజ్పేయి చూపిన సుపరిపాలన మార్గమే నేటి ఎన్డీఏ ప్రభుత్వానికి మార్గదర్శకమని అన్నారు. కేంద్రం, రాష్ట్ర స్థాయిలో పాలన కొత్త శిఖరాలకు చేరిందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ భద్రత, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. देश को दिशा देने में निर्णायक भूमिका निभाई है. जिन्होंने भारत में 2 विधान, 2 निशान और 2 प्रधान के विधान को खारिज कर दिया था. आजादी के बाद भी जम्मू कश्मीर में ये व्यवस्था भारत की अखंडता के लिए बहुत बड़ी चुनौती थी. भाजपा को गर्व है, हमारी सरकार को आर्टिकल 370 की दीवार गिराने का अवसर मिला. आज भारत का संविधान जम्मू कश्मीर में भी पूरी तरह लागू है. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై బూతులు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పిఎన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి లేకుండా వ్యక్తిగత విమర్శలకే పరిమితమవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ను తిట్టడం ద్వారా కాలం గడిపేయాలన్న ధోరణి ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సీఎం ప్రవర్తన చూసి సిగ్గుపడతారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిన ప్రాజెక్టులపై మాట్లాడకుండా పూర్తి కాని పనులపై జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటే ప్రభుత్వం విమర్శల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా మాటల యుద్ధాలు చేయడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. గురువు గిట మరి చచ్చిండో బతికిండో కూడా బతికింటే మాత్రం ఆ గురువు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. నీ భాష చూసి, నీ యొక్క భూత పురాణం చూసి ఆత్మహత్య చేసుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి 2 సంవత్సరాల నుంచి పక్కన పండబెట్టిండు.
దాన్ని మనం 27,000 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తే ఒక 7-8 వేల కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడితే ఆ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయ చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ చేతగాక కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద బూతు పురాణాలు స్టార్ట్ చేసినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పాలమూరు బిడ్డవైతే, నల్లమల పులివో పిల్లివో నువ్వు నల్లమల పిల్లివైతే ఆ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరు, 6 గ్యారెంటీలు అమలు చేయి. ఒక్క హామీ కూడా అమలు చేయలే. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, కొడంగల్ నీ సొంత నియోజకవర్గం, మన ఇద్దరు సొంత నియోజకవర్గం కొడంగల్నే ఏదో ఒక గ్రామం తీసుకుందాం. ఆ గ్రామంలో నువ్వు వస్తావా, మీ జిల్లా మంత్రిని పంపుతావా, నీ ఎమ్మెల్యేని పంపుతావో పంపు, నేను వస్తా. ఆ గ్రామంలో నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటని అమలు చేస్తే నేను మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల పోటీ చేయ, నీకు ఇనానుమతి చేస్తా కొడంగల్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా చర్చ సవాల్ స్వీకరించు. ఆ గ్రామంలో నీవు ఇచ్చిన 2,500 పెన్షన్ వచ్చిందా, సంపూర్ణ రుణమాఫీ చేస్తాను రైతులకు. డిసెంబర్ 9 తారీఖు మొట్టమొదటి సైన్ రైతులకు రుణమాఫీ మీద సైన్ పెడతాను. ఎక్కడన్నా 40% కన్నా వరకు 30% దాటి రుణమాఫీ అయితే దానికి నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నా. ఎక్కడన్నా 4,000 పెన్షన్ వచ్చిందా, ఈరోజు 500 సిలిండర్ అంటున్నావు, 500 సిలిండర్ వచ్చిందా, అంతెందుకు బోనస్, వరి బోనస్ 500 బోనస్ ఏ రైతుకన్నా వచ్చిందా కొడంగల్? ఇప్పుడు ప్రజెంట్గా రేపే చర్చ పెడదాం. ఏ రైతుకన్నా వరికి బోనస్ వస్తే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? వేటకత్తులతో బహిరంగంగా వేడుకలు నిర్వహించడం చట్ట వ్యతిరేక చర్యగా మారుతోందని మాజీ ఎమ్మెల్సీ పరుచూరు అశోక్ బాబు విమర్శించారు. ఇలాంటి ఘటనలు సమాజంలో భయాందోళనకు దారితీస్తాయని అన్నారు. ప్రజా ప్రదేశాల్లో ఆయుధ ప్రదర్శనను పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించే చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ ప్రభావాలతో కొన్ని వర్గాలకు మినహాయింపులు ఇస్తే సామాన్యులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. శాంతి భద్రత పరిరక్షణలో ప్రభుత్వం విఫలమవుతోందని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్న సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జరపడం అంటాకి ప్రత్యక్ష సాక్ష్యం. మొదటిది, ఈయన పుట్టినరోజున కేకులు కొయ్యాలి, అది తప్పులేదు. ఎవరో మనం నాయకుడు అభిమానం కాబట్టి కేకులు కోస్తారు. కేక్ దేంతో కోస్తారు? మహావతి జనరల్గా ఆ బేకరీ వాడు ఒక ప్లాస్టిక్ కేక్ ఇస్తాడు, లేదు కొంచెం పెద్ద కేక్ అనుకుంటే మన ఇంట్లో ఉన్న చాకులతో కేక్ కోస్తాం. కానీ వీళ్ళు కోసిన కేక్ కోసిన కత్తికి మనం చూస్తే ఆశ్చర్యపోవాల్సింది. ఎటువంటి కత్తి అది? 3 అడుగులు 2.5 అడుగులు కత్తులు, తలవార్లు. మనం ఎక్కడో నాకు తెలిసి పంజాబీసు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కత్తులు ధరిస్తారు. కత్తులు ఏదన్నా ఆ సందర్భం బట్టి ఆ కత్తిని ఒక నాయకుడికో గెస్ట్కో ప్రజెంట్ చేస్తారు. అది కూడా ఏంటంటే సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన కత్తులు అవేమీ ఇంకొక దీనికి వాడరు. కానీ మొన్న పుట్టినరోజుకి, జగన్ పుట్టినరోజుకి వాడిన కేకు కట్ చేయడానికి వాడిన కత్తులు చూస్తే అసలు ఎటుపోతుంది ఈ సమాజం? ఈ సమాజంలో జగన్ వర్గం మనుషులు దేనికి సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు దాకా వీళ్ళు ఈ సమాజంలో ఉన్నాళ్ళు. జగన్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. జగన్ పార్టీ వచ్చి 10 సంవత్సరాల ముందు కూడా వీళ్ళందరూ ఉన్నారు సమాజంలో. సమాజంలో వీళ్ళెవరో ఒక ఉధృతమైన, నికృష్టమైనటువంటి దుర్మార్గాలు చేసిన దాఖలా పెద్దగా లేవు. కానీ జగన్ వచ్చిన తర్వాత, జగన్ పార్టీలో చేరిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇటువంటి సైకో పనులు చేస్తున్నారనేది కొంచెం మానసిక శాస్త్రవేత్తలు కూడా ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి. ఎవడన్నా పుట్టినరోజుకి ఆ కత్తితో కేక్ కట్ చేస్తాడండి? చాలా చక్కగా, నేను చెప్పడం కాదు, ఆ ఫోటోల్లో టైము, డేటు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అసలు ఇవాళ వాళ్ళ మాజీ ఏఏజీ పోనవాల్ గారు మాట్లాడుతూ ఏదో బాబు గారి కేసు మీద విత్డ్రా చేసుకుంటున్నారు, చట్టం అంతా అన్యాయం జరిగిపోయింది, ఆయన ఏదో గావు కాకలు పెట్టి వెళ్ళాడు మీడియాలో. వెపన్ యాక్ట్ ఆయనకు తెలియదా? పనవోలుకి వెపన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, షార్ప్ ఎడ్జ్డ్ అండ్ డెడ్లీ వెపన్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆర్టికల్స్ డిజైన్డ్ ఫర్
డొమెస్టిక్ ఆర్ అగ్రికల్చర్ పర్పస్. కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాయకత్వం వహించిన వ్యక్తిపై విమర్శలు చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమన్నారు. కేవలం 2 ఏళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఓటు వేస్తే ఆ ఆశలను నీరుగార్చేలా పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడినప్పుడు అసహనం ఎందుకని ప్రశ్నించారు. గత పాలనను విమర్శించడమే పనిగా పెట్టుకుని ప్రస్తుత సమస్యలపై ప్రభుత్వం మౌనం పాటిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడేందుకే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అయింది అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని, తెలంగాణ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యత సంస్కారమా? మీ ఇంట్లో చర్చించండి, ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? రేపు చిన్న చిన్న పిల్లలు కూడా మేమడి తిరుగుతూ ఉన్నారు. ఈ మాటలు విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సమాజంలో గౌరవించేటట్లు ఉండాలి కానీ ఈ రకంగా ఏంటండి ఇప్పుడు రోజు ఇదేనా? ప్రతి మీటింగ్కి ఇదేనా? కేసీఆర్ గారు మీకు 2 నెలలు 2 సంవత్సరాలు మీకు ఎక్కడడ్డం వచ్చింది చెప్పండి? 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు క్లియర్గా అసెంబ్లీలో చెప్పిండు, పార్టీ మీటింగ్లో చెప్పిండు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, వాళ్ళకు కూడా చేయని, ఎంతవరకు చేస్తారు చేయని, ఎన్ని హామీలు నెరవేరుస్తారు చేయని అని చెప్పి మాకు చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. 2 సంవత్సరాలకు మీకు అడ్డుపడ్డది ఎక్కడ? మీ కాళ్ళలో కట్టేసింది ఎక్కడ? మిమ్మల్ని లాగింది ఎక్కడ? ఫ్రీగా మీకే కదా వదిలిపెట్టింది. 2 సంవత్సరాలు వదిలిపెట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ఆగమైపోతుంటే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడొద్దా? పాలమూరు ఆగమవుతుంటే పాలమూరు గురించి మాట్లాడొద్దా? పాలమూరు ప్రాజెక్టు గురించి అడగొద్దా? చెప్పొద్దా? చిన్న మాటకే మీరు ఈ రకంగా ఆ స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ తెచ్చిన నాయకుని బాధగల కదా. 10 సంవత్సరాలు ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయికి పోయింది తెలంగాణ? మీ దగ్గర లెక్కలు లేవా? మీ ఆత్మసాక్షికి తెలియదా చెప్పండి? మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధిత మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. ఈ తరహా చర్యల వల్ల రేపటి రోజుల్లో బాధిత మహిళలు మీడియా ముందుకు రావడానికి, పోలీసులను ఆశ్రయించడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వ్యవస్థ బాధితుల పక్షాన్ని నిలవాల్సిన సమయంలో వారినే నిందితులుగా మారుస్తోందని విమర్శించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం ఇచ్చే హామీలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని అన్నారు. ఈ కేసు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ కేసు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండే వాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకొసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాధిత మహిళ 27వ తేదీన కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడా కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్ గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది. అలాగే అభివృద్ధిని పక్కన పెట్టి బూతులతో పోటీ పడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మాటల వల్ల ఆ పదవికున్న గౌరవమే తగ్గిపోతోందన్నారు. కృష్ణా, గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించుకుంటుంటే
జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ మాట్లాడితే ఇంత అసహనం ఎందుకని ప్రశ్నించారు. వాస్తవాలు బయటపడితే కాంగ్రెస్ మంత్రులకు భయం పట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడితేనే ప్రభుత్వంలో గందరగోళం ఏర్పడుతోందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధం లేకుండా మాటలతో తప్పించుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించడం తప్పు కాదని స్పష్టం చేశారు. మా నాయకుడు నేర్పింది అది కాదు, సంస్కారం నేర్పిండు, ఒక పద్ధతి నేర్పిండు. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఒక ముఖ్యమంత్రి అంటే, సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడు కాదు కదా, సీఎం అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కాదు కదా. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి అందరి మంత్రుల కంటే ఒక ముఖ్యమైనటువంటి మంత్రివి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అంటారు. చిల్లరగా మాట్లాడము, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం, ఇవి ముఖ్యమంత్రి పదవికి, ముఖ్యమంత్రి కుర్చీ హోదాకు తగినట్టు లేవు కదా. ముఖ్యమంత్రి హోదా కుర్చీ ఇజ్జత్ పోతుంది. తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పోగొట్టినావు. ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు తిరిగి ఈ కుర్చీ గౌరవాన్ని కూడా ముఖ్యమంత్రి పోగొడతా ఉన్నాడు. ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలేంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా ఫ్రస్ట్రేషన్తో, సహనం కోల్పోయి అసహనంతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కనబడుతుంది, కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. నువ్వు ప్రజలకేం చేస్తావో చెప్పాల్సింది పోయి కేసీఆర్ గారు అన్నాడు, కొట్టాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో దయ్యాల పాలైపోయింది, దొంగల పాలైపోయింది, అంగడి పాలైపోయింది, పెట్టుబడులు రాకుండా పోయినాయి. వాస్తవమే. అన్నిటికంటే ఎక్కువ నీకు అనుభవం ఉన్నది ఏంది? రియల్ ఎస్టేట్ రంగం కదా. అరే అసలు రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో ఉన్నదా? రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది బతికేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో పని చేసుకొని చాలామంది బతికేవాళ్ళు, వాళ్ళకి ఇలా పనే లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం అంత బ్రోకర్ దందా జరుగుతూ ఉన్నది. తెలంగాణను మొత్తం 2 సంవత్సరాల కుదేలు చేసిండ్రు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మంచిగా చేయకపోతే మీ తాట తీస్తామన్నాడు. కృష్ణా గోదావరి నీళ్ళన్ని కూడా ఆంధ్రకు తరలించుకుపోతా ఉన్నాయి. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడానికే భయపడుతున్నామని, అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఉన్నంతకాలం దేశంలో కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. ప్రజల సమస్యలపై చర్చకు రావాల్సిన ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకే పరిమితం అవుతోందని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం ఇస్తారని చెప్పారు. బాలేదని చెప్పి స్థానిక ఎలక్షన్ మంచి రిజల్ట్ ఇచ్చారు. అయినా కూడా సిగ్గు లేకుండా కేసీఆర్ గారు బయటకు వస్తే రేవంత్ రెడ్డి కూర్చోబడుతుంది. మళ్ళీ కేసీఆర్ రా అంటే సలహాలు ఇస్తుంటేనేమో వినే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రెస్ మీట్ పెడితేనే ఇంత హైరాన్ అవుతున్నావు అంటే అసెంబ్లీకి వస్తే నీకు లాగులు తడుస్తాయి. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి బజారు భాష ఎంత దిగజారి మాట్లాడుతున్నంటే కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి, కేసీఆర్ గారి గురించి ఎంత కోపం ఉన్నా, ఎంత కోపిష్టి అయినా, ఎంత శత్రుత ఉన్నా కూడా సావును కోరుకోమను. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం అలుపేరుగాని పోరాటం చేసి తెలంగాణ సాధించి పెట్టి ఇలా ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ, యువత కానీ, గ్రామాల్లో మౌలిక వసతులు కానీ చాలా బ్రహ్మాండంగా ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా గొప్పగా చేసిన నాయకుడిని పట్టుకొని అనేక సందర్భాల్లో మస్తాన్ గుర్తొస్తుంది, బోటి గుర్తొస్తుంది, మందు బాటిల్ గుర్తొస్తుంది. నీ ఇంట్లో నీ మామ, నీ నాయన, నీ అన్నదమ్ములు తాగుతలేరా రోజు? నీ బంధువులు తాగుతలేరా మందు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే ఈ రాష్ట్రంలో వైన్ షాపులు బంద్ చేయి. దమ్ము ధైర్యం ఉంటే వైన్ షాపులు బంద్ చేయి. ఎవరు తాగరు. మంచి పరిపాలన అందించు. ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి పాలమూరు ప్రాజెక్టు మీద ప్రస్తావన తీసి కృష్ణా జలాకుల మీద నువ్వు తీసుకుపోయి మొత్తం చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టి కేటీఆర్ గారు, హరీష్ రావు, మా నాయకుడు కేసీఆర్ గారు ప్రశ్నిస్తే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కళ్ళబొల్లి మాటలు చెప్తూ కళ్ళదాయిన కోతిలాగా ఏది మాట్లాడితే అది మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇలా నువ్వు మాట్లాడుతుంటే, స్పీచ్ ఇచ్చుంటే అక్కడ మహిళా సోదరు మళ్ళీ ఆ భాషని ఊమేసే పరిస్థితి నీ మీద అసహించుకుంటారు. వాళ్ళకి కింది నవ్వుకుంటూ పోయే పరిస్థితి ఉంది. నీకు సిగ్గు అనిపిస్తలేదేమన్నా? అసలు ముఖ్యమంత్రి అనుకుంటున్నావు నువ్వేమన్నా? కేసీఆర్ పార్టీ ఉండదు, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్, నేనున్న రోజులు కేసీఆర్ ప్రభుత్వం రాదు, నువ్వు కానీ, రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ ఉన్న రోజులు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో కనపడదు. గుర్తుపెట్టుకో, ఫస్ట్ అండ్ లాస్ట్. ప్రజలు ఒకసారి మోసపోయారు, అనేక రకాల హామీలు ఇచ్చినావు, హామీలతో మోసపోయారు.
రైతు బంధు మీద చర్చ పెడతావా? కళ్యాణ లక్ష్మి మీద చర్చ సిగ్గుందా నీకేం? తులం బంగారు ఇచ్చినావా? ఏమన్నా రైతులకు ఇస్తాను 15,000 ఇచ్చినావా? ఇలా ఆకారాల చంద్రబాబుపై ఉన్న స్కిల్ స్కామ్ కేసును ఎత్తేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈడీ విచారించిన కేసులో కూడా సాక్ష్యాలు లేవని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. ప్రజాధనానికి సంబంధించిన అంశాల్లో పారదర్శకత ఉండాల్సిందేనని పేర్కొన్నారు. కేసు ఎత్తివేత వెనుక ఉన్న అధికారుల పాత్రపై ఉన్నత న్యాయస్థానంలో స్పష్టత రావాలని అన్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్న న్యాయ సూత్రాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో విచారణలను నీరుగార్చడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసులో పిఎంఎల్ఏ కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొరవ ముద్దాయిలను అరెస్ట్ చేసిందని కాదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముద్దాయిల్ని, మీరు 37వ మంది ముద్దాయి, ఈ కేసులో ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించున్నారు కూడా, మీతో కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా. గౌరవ సుప్రీంకోర్టు దగ్గర క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది కదా. ఈ పరిస్థితుల్లో మీరు వేసిన పిటిషన్ దానికి అదే ప్రభుత్వం తరఫున సిఐడి సిట్ చేసినటువంటి కౌంటర్లు ఉంటాయి కదా, దానిలో ఏం చెప్పబడి ఉంది, మొత్తం సాక్ష్యాలు మీరు దానిలో పొందుపరుచున్నారా లేదా? ఈ రోజు ఇక్కడికి మీరు సాక్ష్యాలు లేవని చెప్పి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయడం అనేది పరమ దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా ఇవి ఈరోజు కేసు కొట్టించుకున్నామని మీరు సంతోషపడవచ్చు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ముందుకు తీసుకుపోతాం. దీనికి కారకులైన మీరు, మీకు సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే వారిని కూడా దోషులుగా కోర్టు ముందు నిలబెడతాం. బికాస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. ఈ ఒక్క స్కామ్ ఏందని ప్రతి కేసు 5-6 కేసెస్ ఈ ఒక్క నెలలో మీరు కొట్టించుకున్నారా లేదా? న్యాయస్థానంలో కేసు విచారింపబడిన తర్వాత నిర్దోషి అయినారా? విచారణకు ముందే మీ అధికార బలాన్ని వాడుకొని అదే సిఐడి చేత రెఫర్ ఛార్జ్ షీట్లు ఇచ్చుకొని ఏ సిఐడి అయితే సాక్ష్యాలు మీ మీద సేకరించిందో, భద్రపరిచిందో, అదే సిఐడి చేత కళ్ళు మూసి వారి చేత కోర్టులో రెఫర్ ఛార్జ్ షీట్ ఇచ్చేసి మీరు పవిత్రులు అయిపోయినారు. మరీ స్కిల్ క్యాంప్ కేసులో ఈడీగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేవంత్ రెడ్డిపై వి ప్రకాష్ తీవ్ర వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి తెలంగాణకు శనిగ్రహం అని వెల్లడి. కేసీఆర్ వస్తే లోపాలు బయటపడతాయన్న భయం అని వ్యాఖ్యలు. విమర్శలు భరించలేని సీఎం ఎలా పాలిస్తారని ప్రశ్న. వ్యక్తిగత కక్షతో పాలన సాగుతుందా అని వ్యాఖ్య. మంత్రుల అక్రమ సంపాదనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అవినీతిపై ఇంటెలిజెన్స్ సమాచారం సేకరణ. అక్రమాలకు పాల్పడితే జైలు తప్పదు అని హెచ్చరిక. తెలంగాణలో అవినీతికి చోటు లేదని వ్యాఖ్య. వేట కత్తులతో బహిరంగ వేడుకల అన్న అశోక్ బాబు. ఆయుధ ప్రదర్శనకు పోలీసుల అనుమతేంటి అని వ్యాఖ్యలు. చట్టం కొందరికేనా, సామాన్యులకు వేరేనా అని ప్రశ్న. శాంతి భద్రతల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు. బాధితురాలిని అరెస్ట్ చేయడం దారుణమన్న వరద కళ్యాణి. రెడ్ బుక్ అరాచకానికి ఇది పరాకాష్ట అని వ్యాఖ్య. మహిళలు ఫిర్యాదు చేయడానికే భయపడే పరిస్థితి వచ్చిందని ఆరోపణ. మహిళల భద్రతపై ప్రభుత్వ హామీలు మాటలకే పరిమితమని వెల్లడి. తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని మర్చిపోతారా అన్న శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ లేకపోతే రేవంత్ సీఎం అయ్యేవారా అని ప్రశ్న. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడితో బీఆర్ఎస్ ఆగ్రహం. గతాన్ని తిట్టడమే తప్ప వర్తమానానికి జవాబు లేదని వ్యాఖ్య. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.